ఇట్లా సో వాటి మీద మేము చూస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఈ కేసులో ఎక్స్ హామ్స్టర్ లైవ్తో పాటు వజిరాక్స్ ఇట్లా ఏదైతే క్రిప్టో కరెన్సీలో దుర్వినియోగం అవుతుందో దాని మీద కూడా మనం దర్యాప్తులో కొంచెం లోతుగా వెళ్ళబోతున్నాం. అది కూడా మన ప్రయత్నం చేస్తాం. దీంట్లో రైతులు బాధిత మహిళలు పాల్గొనాలని డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడి నుంచి ఆన్లైన్ కాంటాక్ట్ చేసినా కూడా అదే బాధిత మహిళలు ఆ లూయిస్ అనే వ్యక్తి మనకి అతను ట్రాప్ చేస్తూ ఉంటాడు కొంతమందిని. అది ఆన్లైన్లో లైవ్ పెడతారు. ఆ లైవ్కి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి, మొత్తం ఒక స్టూడియో టైప్లో పెట్టుకుంటారు. ఆ లైవ్ ఆన్ చేసి ఆ లైవ్లో వీళ్ళు న్యూడ్ కంటెంట్ లైవ్లో చూపిస్తాం. ఇలా జరుగుతుంది. బాధిత మహిళలు వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్ళాల్సింది. ఆ స్టూడియోలో చేస్తారు ఇదంతా కూడా. మనకి కంప్లైంట్స్ వచ్చి ఇంకా దర్యాప్తు ఉంది. ఇంకా కొన్ని వేరే ప్లేసుల్లో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. మనం దానికి కూడా విచారణ చేస్తాం. ఇంకేమైనా అడుగుతారా? సైబర్ స్పేస్ బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇష్యూ నడుస్తున్నాయి. అయితే గోవింద 365 అనేది ఒకటి టీటీడీకి అటాచ్డ్గా నడుస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఏంటి సార్ దాని మీద ఉన్న దృష్టి పెట్టి? దాని మీద కూడా మేము నిన్న పరిశీలన చేసాం. సో ఆ బెట్టింగ్ యాప్ గురించి కూడా దాని మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నాం. గోవింద అనేది ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అదే ఇంకా మన డీటెయిల్స్ దర్యాప్తు అయింది. డీటెయిల్స్ తర్వాత మేము ఇస్తాం. సంబంధం ఏముంది? ఏ విధమైన సంబంధం లేదు. డేటా మీకు ఇస్తామండి. మన దగ్గర ముందు డేటా ఇస్తాం. మేము డేటా ఇస్తాం. సో ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది. అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం, అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో యువత అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు. దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం, ఇంటికి వెళ్ళిపోయాం, దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ అవ్వకపోవచ్చు. కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా 50 సంవత్సరాల తర్వాత అయినా మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది. సో యువత తెలిసి తెలియక, లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగా దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళు చాలా డిజిటల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమాండోస్ అనేవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తున్నాం. సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనాయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం, శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది, ఒక వీడియో వచ్చింది, దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసినా, ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా నేరస్తులయ్యే అవకాశం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వీళ్ళందరి గురించి ఆలోచించండి. సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనకి ఇప్పుడు నేను ఐజీ ఈగల్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. సో 2 ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో. ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్, దానికి డీల్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ చూస్తే ఇంకా సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు. దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. సో మీ అందరూ కూడా తెలుసు, ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం. మన ఇంట్లో వేస్తే చెత్తను మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు, డిజిటల్ చెత్త.
దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లోకి వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. సో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, మనం ఒక్కసారి మనం ఒక కేసులో మనం ఇరుక్కుని జైలు పాలైతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, మనకి మన కుటుంబానికి వచ్చే ప్రమాదాలు ఏంటి, తర్వాత పిల్లలకి వచ్చే ప్రమాదాలు ఏంటి. పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, తండ్రి పలానా సోషల్ మీడియా కేసులోనూ దేంట్లో అరెస్ట్ చేయడం చెప్తారు, అతను ఒక 10 రోజులకు 15 రోజులకు బెయిల్లో రావచ్చు బయటికి. కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. పొరపాటును కూడా మీరు అశ్లీల పదజాలం కానీ, ఒకరిని దూషించడం కానీ, ఒక కుటుంబ సభ్యులు కానీ, ఇంకోళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అది సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయచేసి 1930కి సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా మనకి డిజిటల్ అరెస్ట్ అని ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఎటువంటి వాటిల్లో సైబర్ క్రైమ్లో కానీ మీరు బాధితులైతే